అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ముందుగా ఆస్పిరెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను హరీష్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి నిన్నటితో 1 year కంప్లీట్ అయింది. ఇవాళతో మనము కరెంట్ అఫైర్స్ 2వ ఇయర్లోకి ఎంటర్ అవుతా ఉన్నాను నేను. సో ఈ సందర్భంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. హరీష్ అకాడమీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, అలానే నన్ను ప్రతాప్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు అండి. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా March 1st, 2026 కరెంట్ అఫైర్స్ మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక సెమీ కండక్టర్ ప్లాంట్కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్, మైక్రోన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్లాంట్. మైక్రోన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్లాంట్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న గుజరాత్లోని సనంద్లో ప్రారంభించారు. గుజరాత్లోని సనంద్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. మరి ఇది ఏంటిది? పేరులోనే ఉంది సెమీ కండక్టర్ ప్లాంట్. అంటే ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఎక్కడ లాంచ్ చేశారు? సనంద్, గుజరాత్. మరి ఈ ఫెసిలిటీ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అని తెలుసుకోవాలంటే ఈ కేంద్రం ఎటువంటి కేంద్రము అంటే ఈ ప్లాంట్ ATMP కేంద్రము. ATMP అంటే అసెంబ్లింగ్, టెస్ట్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్. అసెంబ్లింగ్, టెస్ట్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్ అని చెప్పవచ్చు. దీనిని ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్లాంట్ వచ్చేసి మైక్రోన్ టెక్నాలజీ అనేది అమెరికన్ కంపెనీ, అమెరికన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మరి ఇక్కడ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ గురించి మనం ఒకసారి ఒక ఫ్యూ పాయింట్స్ తెలుసుకోవాలండి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ 2021లో లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాని సెమీ కండక్టర్ రంగంలో ప్రపంచంలోనే ఒక లీడర్గా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో లాంచ్ చేశారు. దీనికోసం 76,000 crore బడ్జెట్ని కేటాయించారు. భారత ప్రభుత్వం దీనికోసం 76,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. మరి ISM కింద ISM 2.0 వర్షన్ని కూడా లాంచ్ చేశారు. ఈ ISM 2.0 కింద 10 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ని, 10 ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ 10 ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులలో ఒకటి వచ్చేసి మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్లాంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది అమెరికన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సనంద్, గుజరాత్. మనకి ఇక్కడ ISM గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది అండి సెమీ కండక్టర్కి సంబంధించి. ఇటీవల మనం చాలా డిస్కస్ చేసుకుంటున్నాం ఈ సెమీ కండక్టర్కి సంబంధించి. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లో ఒక ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. HCL ఫాక్స్కాన్ కంపెనీ, HCL తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేస్తూ ఉన్న ఒక సెమీ కండక్టర్ OSAT ప్లాంట్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో మరి వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు ఇక్కడ మనం డెఫినెట్లీ ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి. అసలు ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి సెమీ కండక్టర్స్ అనేవి వేరియస్ రంగాల్లో ఉపయోగిస్తారండి, వేరియస్ సెక్టార్లలో. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, శాటిలైట్స్, ఎవ్రీవేర్. మనకి స్పేస్ టెక్నాలజీ తీసుకున్న, డిఫెన్స్ టెక్నాలజీ తీసుకున్న సెమీ కండక్టర్స్ లేనిదే వరల్డ్ లేదు. మరి ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు ఈ ప్లాంట్లో అంటే ఈ ప్లాంట్లో అడ్వాన్స్డ్ DRAM చిప్స్ని, అడ్వాన్స్డ్ DRAM మరియు NAND ఫ్లాష్ మెమరీ వేఫర్స్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో తయారు చేయడానికి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ఉపయోగించడానికి తయారు చేస్తారు. ఇవి ఏం చేస్తాయంటే అడ్వాన్స్డ్ DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అది మనకి కంప్యూటర్ నాలెడ్జ్, మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు కదండి మన మొబైల్స్లో వాడే ర్యామ్. సో అడ్వాన్స్డ్ DRAM మరియు NAND ఫ్లాష్ మెమరీ వేఫర్స్ అంటే ఇవి సెమీ కండక్టర్స్లలో ఉపయోగించే థిన్ లేయర్స్ అండి. థిన్ లేయర్స్ వేఫర్స్ అంటే వాటిని ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా, పూర్తి స్థాయిలో సెమీ కండక్టర్ ప్రోడక్ట్స్గా తయారు చేస్తారు. మరి ఈ ప్లాంట్లో మెయిన్గా డేటా స్టోరేజ్ చిప్స్ని తయారు చేస్తారండి, డేటా స్టోరేజ్ చిప్స్. సో మనకి ఇదంతా కూడా అనలిటికల్ నాలెడ్జ్లో వెళ్ళిపోతుందండి ఇన్ఫర్మేషన్. ఎవరైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇటువంటివి తప్పకుండా వెళ్ళిపోతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్లీ షేర్ చేయండి. ఎవరైనా Group 1కి, UPSC ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి కూడా మనం చెప్పే కరెంట్ అఫైర్స్ 100కి 200% హెల్ప్ అవుతుందండి. సో ఇక ఇది అండి
మనకి సంబంధించిన ఫస్ట్ టాపిక్ మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్ సనంద్, గుజరాత్. సో ఇది ఇక్కడ మీరు చూస్తే ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 10 ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు కదా, అందులో ఒకటిది. నెక్స్ట్ వన్, సిక్కింలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ పేరు. సిక్కింలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ పేరు. సిక్కింలోని పాక్యోంగ్ ఎయిర్పోర్ట్కి త్రిలోచన్ పోఖ్రెల్ ఎయిర్పోర్ట్గా నేమ్ చేంజ్ చేయబోతా ఉంది సిక్కిం గవర్నమెంట్. దీనికి సంబంధించి సిక్కిం చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమంగ్ గారు ప్రకటించారు, అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ ఈయనని త్రిలోచన్ పోఖ్రెల్ గారిని గాంధీ పోఖ్రెల్గా కూడా పిలుస్తారు. ఈయనకి ఉన్న మరొక నేమ్ వచ్చేసి గాంధీ పోఖ్రెల్. మరి ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈయన గాంధీ అనుచరుడు, మహాత్మా గాంధీ గారి అనుచరుడు. సిక్కిం యొక్క మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పవచ్చు. సిక్కిం రాష్ట్రం యొక్క మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ సిక్కిం. ఈయన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నాడు. అలానే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్లలో పాల్గొన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, త్రిలోచన్ పోఖ్రెల్కు ఉన్న మరొక పేరు గాంధీ పోఖ్రెల్. ఈయన మరి ఏ కమ్యూనిటీకి చెందినవాడు అంటే అది అవసరం లేదండి, బట్ ఎనీవే వీలైతే గుర్తుపెట్టుకోవడంలో తప్పలేదు. ఈయన కాస్ ఛత్రి అనే గ్రూప్లోని బహున్ అనే కమ్యూనిటీకి చెందినవారు. కాస్ ఛత్రి అనే ఒక పర్టికులర్ కమ్యూనిటీలోని ఒక సబ్ గ్రూప్ బహున్ కులానికి చెందిన వ్యక్తి. సో గుర్తుపెట్టుకోండి, త్రిలోచన్ పోఖ్రెల్, సిక్కిం. ఇక ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే మనం ఇటీవల చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో సుమారుగా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రజెంట్ అయితే 160కి పైగా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మరి సిక్కింలో ఉన్న ఏకైక ఎయిర్పోర్టు పక్యోంగ్ ఎయిర్పోర్ట్. సిక్కిమ్స్ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఈస్ పక్యోంగ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్, బియ్యం ఫోర్టిఫికేషన్ పథకాన్ని నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం. ఇంగ్లీష్లో చెప్పాలంటే రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ సస్పెండెడ్ రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్. మరి ఇప్పుడు ఈ బియ్యం ఫోర్టిఫికేషన్ పథకం అంటే ఏంటి? రైస్ ఫోర్టిఫికేషన్ పథకము. ఈ రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ని ఎందుకు అమలు చేస్తారో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ముఖ్యంగా ఈ యొక్క ఆహార ధాన్య పంపిణీ పథకాలు ఏవైతే ఉన్నాయో, లైక్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, అంత్యోదయ అన్న యోజన, ఇటువంటి స్కీముల కింద పీపుల్కి అందించే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆహార ధాన్యాలలో మైక్రో న్యూట్రియంట్స్ని అందిస్తూ ఉన్నారు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? విటమిన్ B12, ఐరన్, జింక్, విటమిన్ ఏ, అటువంటి మైక్రో పోషకాలని గనక యాడ్ చేసి వాటిని జత చేసి బియ్యాన్ని అందిస్తే దాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన ఇండియాలోనే కాదు, జనరల్గా ఎక్కడైనా కూడా తీసుకుంటే ఎక్కువగా మహిళలు ఏ సమస్యతో బాధపడతా ఉన్నారంటే అనీమియా, ఐరన్ లోపము. మరి అనీమియా కావచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇటువంటి పోషకాహార సమస్యలను జయించాలి అంటే రైస్ ఫోర్టిఫికేషన్ అనే ఒక ప్రోగ్రామ్ని 2019లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదేంటి అసలు రైస్ ఫోర్టిఫికేషన్ అంటే? మనం రైస్ ఏదైతే తింటా ఉన్నామో ఆ రైస్కి మైక్రో న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారు. కొన్ని రకాల ప్రొసీజర్స్ ద్వారా, కొన్ని రకాల పద్ధతుల ద్వారా ఆ బియ్యానికి మైక్రో పోషకాలని యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ప్రాసెస్ మనకు అవసరం లేదండి, జస్ట్ ఒక పాయింట్ అట్లా తెలుసుకుంటే అర్థమవుతుంది అసలు రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి. ఏదైతే ఇక్కడ రైస్ ఫ్లోర్ ఉందో, బియ్యం పిండి, ఆ బియ్యం పిండికి మీరు ఇక్కడ చూస్తే మినరల్స్, విటమిన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. మినరల్స్, విటమిన్స్ అంటే ఐరన్, జింకు, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ అంటే మీకు బయాలజీలో వెళ్ళిపోతాయండి ఇవి. ఫోలిక్ యాసిడ్ అంటే విటమిన్ B9, కోబాలమిన్ విటమిన్ B12, థైమిన్ విటమిన్ B, విటమిన్ ఏ, ఇటువంటివి యాడ్ చేయడం జరుగుతుంది. వీటిని యాడ్ చేసిన తర్వాత కెర్నెల్స్ రూపంలో తయారు చేస్తారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ అని. కెర్నెల్స్ అంటే బియ్యపు గింజల టైపు. వీటిని మళ్ళీ
రైస్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో అట్లా మనకి ప్రజలకి అందించడం జరుగుతుందండి. సో అది రైస్ ఫోర్టిఫికేషన్. మరి ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ 2025 ఆగస్ట్, అంటే ఇంకా 1 year కూడా కాలేదండి, జస్ట్ 7-8 months బ్యాక్, 2025 ఆగస్ట్ 21న కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ స్కీమ్ని 2028 వరకు మేము పొడిగిస్తూ ఉన్నాము. దీనిని 17,082 crore దీన్ని పొడిగిస్తూ ఉన్నాము. 17,082 కోట్ల నిధితో దీన్ని పొడిగిస్తూ ఉన్నాము 2028 వరకు అని చెప్పేసి ప్రకటించింది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే టెంపరీ పీరియడ్, తాత్కాలికంగా దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు సస్పెండ్ చేశారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ ఒక స్టడీ చేసింది. ఆ స్టడీ ప్రకారము ఏదైతే ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో వీటిని మనం నిల్వ చేసినప్పుడు, వీటిని స్టోర్ చేసినప్పుడు ఆ స్టోర్ చేసిన వాతావరణము ఒకవేళ తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా, లేదంటే అక్కడ టెంపరేచర్స్కి కావచ్చు, అక్కడి పరిస్థితులకు ఈ యొక్క ఫోర్టిఫైడ్ బియ్యం యొక్క షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంది. షెల్ఫ్ లైఫ్ అంటే అది దెబ్బతింటా ఉంది ఆ బియ్యం, అందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్, పోషకాలు అనేవి నశిస్తూ ఉన్నాయి, ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదు అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ చెప్పింది. ఇంకా కొంతమంది యాక్టివిస్టులు ఏమంటా ఉన్నారు అంటే, కొంతమంది ఈ యొక్క ఫోర్టిఫైడ్ రైస్ అనేది అన్సైంటిఫిక్, ఇది శాస్త్రీయబద్ధమైనది కాదు, దీనివల్ల అనీమియా లాంటివి తొలగించబడవు, అనీమియా లాంటి వాటిని మనం నిర్మూలించలేము అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఎవరు చేశారు స్టడీ అంటే ఐఐటి ఖరగ్పూర్ చేసిన స్టడీ ప్రకారం అండి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ 2028 వరకు ఎక్స్టెండ్ చేసినారు, కానీ ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఇక మరి ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇందాక చెప్పినట్టు ఈ స్కీమ్ని 2019లో లాంచ్ చేశారు. దేశవ్యాప్తంగా 2022లో అమలు చేశారు. మరి ఈ ఫోర్టిఫైడ్ రైస్ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మనకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారు? ప్రహ్లాద్ జోషి గారు. ఆ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషను. మరి ఈ ఫోర్టిఫైడ్ రైస్ యొక్క స్టాండర్డ్స్ని ఎవరు నిర్దేశిస్తారు అంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ స్టాండర్డ్స్ని ఆ సంస్థ నిర్దేశిస్తుంది, డిటర్మైన్ చేస్తుంది. సో ఇది అండి ఫోర్టిఫైడ్ రైస్. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అండి. మొన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, క్లియర్గా చెప్పామండి. దీన్ని 2020లో లాంచ్ చేశారు, కరోనా టైంలో, కోవిడ్ టైంలో అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారు బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు ఉన్న కె విజయానంద్ గారి స్థానంలో ఈయన రావడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్. ఈయన 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ క్యాడరు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్లో జన్మించారు. ప్రకాశం డిస్టిక్, జి సాయి ప్రసాద్. నెక్స్ట్ వన్, అనకాపల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ 2300 crore ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక టాపిక్ అండి. అనకాపల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ 2300 crore ప్రాజెక్టు, దీనికి సంబంధించిన శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ సెరమనీని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ పనులు ప్రారంభించారు. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే దీనిని అసలు ఏంటిది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఏంటి. బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ పేరులోనే ఉంది, ఇది హెల్త్ కేర్ ప్రాజెక్ట్. మరి హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఫార్మాస్యూటికల్ రంగాన్ని డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఫార్మాస్యూటికల్ రంగాన్ని, మెడిసిన్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి డిస్టిక్లోని రాంబిల్లి మండలంలోని సీతాపాలెం స్పెషల్ ఎకనామిక్ జోన్ పారిశ్రామిక
కారిడార్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతమందికి ఉపాధి కలగబోతూ ఉంది అంటే 2000 మెంబర్స్కి, సుమారుగా 2000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ రాబోతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత 2300 crore. మరి ఇక్కడ ఏం చేస్తారు అంటే మెయిన్గా ఏపీఐస్ అనే ఔషధాల్లో ఉపయోగించే మూలకాలని తయారు చేస్తారు. ఏపీఐస్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఇది చైనా. ఎందుకంటే ఇక్కడ ఏపీఐ అంటే ఏంటి? యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. వీటిని ఔషధాల్లో ఉపయోగిస్తారండి. డ్రగ్స్ అంటే మన డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే, ఒక ఔషధం అత్యంత ప్రభావవంతంగా పనిచేయాలంటే అందులో ఉపయోగించే కొన్ని రకాల పదార్థాలు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. మనం వీటిని ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. మరి ఇప్పుడు అటువంటి ఏపీఐస్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతూ ఉన్నారు. మరి ఎంత అంటే కెపాసిటీ వచ్చేసి 2000 కిలోలీటర్స్ ఏపీఐస్ని, 2000 కిలోలీటర్ల ఏపీఐలని తయారు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ సస్టైనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఏంటి? ఈ యొక్క వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో వాటిని శుద్ధి చేసి వాటిని పర్యావరణానికి హాని కలిగించని స్థితిలో ఉండడం కోసం ఒక సస్టైనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీకి CJI సీఎం శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్లో ఒక జ్యుడిషియల్ అకాడమీని లాంచ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఒక జ్యుడిషియల్ అకాడమీని నిర్మించడం కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది, శంకుస్థాపన. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ జ్యుడిషియల్ అకాడమీ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. అకాడమీ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడం కోసం. మరి ఇక్కడ 120 ట్రైనీ జడ్జెస్, 120 మంది ట్రైనీ జడ్జెస్కి, అలానే 60 ఫ్యాకల్టీ, 60 మంది ఫ్యాకల్టీ జడ్జిలకి ఇక్కడ శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీన్ని ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని అమరావతిలోని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పిచ్కలపాలెంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. 4.83 acres, 4.83 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, జ్యుడిషియల్ అకాడమీ, దీని పర్పస్ తెలుసుకుంటే సరిపోతుంది. అలానే దానితో పాటు హైకోర్టు గెస్ట్ హౌస్ అండ్ క్లబ్కి శంకుస్థాపన చేశారు. హైకోర్టు జడ్జెస్ రెసిడెన్షియల్ ఎన్క్లేవ్కి శంకుస్థాపన చేశారు. హైకోర్టు జడ్జెస్ రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ అంటే ఏంటి? ఈ జడ్జెస్లు నివాసం ఉండడానికి భవన సముదాయం అని చెప్పవచ్చు. సో మరి ప్రస్తుతం ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారు. మరి ఇక్కడ మీరు చూస్తే నిన్ననే సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని కొలీజియం వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ చేసింది, కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేసింది. ఏంటంటే ఆ సిఫార్సు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారి పేరుని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ అనే ఒక మహిళను నియమించాలని చెప్పేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. రాష్ట్రపతి కనుక ఆమోదముద్ర వేస్తే ఈమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి రాబోతా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈమె ప్రతిపాదనకి రాష్ట్రపతి ఓకే చెప్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ గారు రాబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నామండి. బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి సాక్షి పేపర్లో మనం ఒకసారి తెలుసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఎంత, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలా. తెలంగాణ ప్రభుత్వము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపడతా ఉంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మూసీ నదిని పునరుజ్జీవనం కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం ఒక ప్రాజెక్ట్ని చేపట్టబోతా ఉంది. సో ఇదేంటి? మూసీ రివర్ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మూసీ రివర్ రెజ్యువనేషన్ అంటే తెలుగులో
లైక్ పునరుద్ధరించడం, పునరుజ్జీవనం అంటే ఆ కాలుష్యభరితమైన ఆ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, పొల్యూషన్ లేకుండా చేయాలి, అది రెజ్యువనేషన్. సో మూసీ రివర్ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్. మరి దీని పేరే, ఈ ప్రాజెక్ట్ పేరే గాంధీ సరోవర్. మరి గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించబోతా ఉన్నారు. వరల్డ్లోనే టాలెస్ట్ గాంధీ స్టాచ్యూని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే హైదరాబాద్లోని లంగర్ హౌస్ వద్ద ఉండే బాపు ఘాట్ వద్ద ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దీని హైట్ ఎంత. దీని హైట్ ఎంత అంటే 150 ఫీట్, 150 అడుగులు. బాపు ఘాట్లో 150 అడుగులు ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రాంజ్ స్టాచ్యూ. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న గమనిక అండి. మనం ఫిబ్రవరి 20న అంటే నిన్నటి నెల ఫిబ్రవరి 20న మనము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు ఏమని చెప్పుకున్నాం, గాంధీ విగ్రహాన్ని బాపు ఘాట్ వద్ద సుమారుగా 300 అడుగుల ఎత్తుతో నిర్మిస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ 150 అడుగులు అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ నిర్ణయించారు. మరి 300 అడుగులని ఎందుకు చెప్పామంటే అండి, మీరు చూస్తే కొన్ని సోర్సెస్లో వాడు క్లియర్గా 300 to 500 ఫీట్, 300 నుంచి 500 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించాలి అని చెప్పేసి రికమెండేషన్స్ వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రము క్యాబినెట్ 150 అడుగులని చెప్పింది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇటువంటివి ఏంటంటే అండి అఫీషియల్ వెబ్సైట్స్ వీటికి ఉండవు. క్యాబినెట్ ఏం నిర్ణయిస్తే అవే వస్తాయి. కానీ మనకి అప్పుడు మనం చెప్పినప్పటికీ రిపోర్ట్స్ 300 నుంచి 500 అడుగుల ఎత్తులో ఉండాలని చెప్పేసి సూచించింది. కాబట్టి మనం అప్పుడు సుమారుగా 300 అడుగులు అన్నాం, అప్రాక్సిమేట్లీ అన్నాం. ఇప్పుడు అఫీషియల్గా చీఫ్ మినిస్టర్ గారు నిర్ణయించారు కాబట్టి 150 అడుగులు ఎత్తని గుర్తుపెట్టుకోండి. అది యాడ్ చేసుకోండి. ఫిబ్రవరి 20 కరెంట్ అఫైర్స్లో ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. ఎనీవే అండి, ఇటువంటివి ఏమన్నా చిన్న లైక్ ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, చిన్న మిస్టేక్స్ ఉన్నా డెఫినెట్లీ నేనైతే కంటిన్యూస్గా అప్డేట్ చేస్తానండి. నో నీడ్ టు వర్రీ. ఏది ఏమైనా సారీ ఫర్ దట్ మిస్టేక్. ఇక ప్రెజెంట్ ఇండియాలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం ఎక్కడ ఉంది అంటే ప్రెజెంట్ ఇండియాలో టాలెస్ట్ గాంధీ కాంస్య విగ్రహం బ్రాంజ్ స్టాచ్యూ బీహార్లోని పట్నాలో ఉంది. బీహార్లోని పట్నాలోని గాంధీ మైదానంలో దాని ఎత్తు 72 ఫీట్, 72 అడుగులు అంటే 22 మీటర్లు అని చెప్పవచ్చు. మరి ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మూసీ చుట్టూ 25,000 ఎకరాల భూమిని సేకరించబోతా ఉంది. ఇక తొలి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు, అలానే హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు రెండు వైపులా మొత్తం 21 కిలోమీటర్స్ మేర మూసీని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్లో భాగంగా 21 కిలోమీటర్స్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఓవరాల్గా 55 కిలోమీటర్స్ మేర, 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని పునరుజ్జీవనం కల్పించబోతా ఉన్నారు. ఇక మరి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 5,600 crore, 5,600 కోట్లు. మరి 5,600 కోట్లలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 crore లోన్ రూపంలో ఇస్తూ ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్లు రుణం రూపంలో అందిస్తూ ఉంది. ఇక మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్ బాండ్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మనీని సేకరించబోతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మొదటి దశలో 21 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తారు. ఓవరాల్గా అయితే 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాంజ్ స్టాచ్యూ, కాంస్య విగ్రహం. నెక్స్ట్ వన్, అజయ్ సహానీ కమిటీ. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ డిజిలాకర్ రూల్స్కి సంబంధించి డిజిలాకర్ రూల్స్ని రివ్యూ చేయడం కోసం, సమీక్షించడం కోసం, డిజిలాకర్ రూల్స్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం అజయ్ సహానీ కమిటీని వేసింది. అజయ్ సహానీ కమిటీని. మరి ఇక్కడ డిజిలాకర్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిజిలాకర్ రూల్స్ని రివ్యూ చేయడం కోసం, ఇంప్రూవ్ చేయడం కోసం ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే అజయ్ సహానీ కమిటీ. ఇక్కడ మరి తెలుసుకోవాల్సింది డిజిలాకర్, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం కదండి. డిజిలాకర్ అంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా డిజిటల్గా సేఫ్గా స్టోర్ చేసుకునే ఒక డిజిటల్ ప్లాట్ఫాము. దీన్ని జూలై 1, 2015
డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు అని చెప్పేసి. మరి ఇటీవల ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. కెన్యాలో డిజిలాకర్ ప్రాజెక్టుని అమలు చేయడం కోసం, కెన్యాలో డిజిలాకర్ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక అగ్రిమెంట్ కూడా భారత ప్రభుత్వం కుదుర్చుకుందని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఈ కమిటీ ఏం చేయబోతా ఉందో తెలుసుకుంటే సరిపోతుందండి. ఈ కమిటీ ఈ డిజిలాకర్ సిస్టమ్ని భవిష్యత్తులో ఎలా విస్తరించాలి, డిజిలాకర్ సిస్టమ్ని భవిష్యత్తులో ఎలా విస్తరించాలి అని చెప్పేసి ఒక భవిష్యత్ ప్రణాళికను తయారు చేస్తుంది. ఈ డిజిలాకర్ సిస్టమ్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలని చెప్పేసి ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని తయారు చేస్తుంది. మరి ఈ కమిటీలో ఎవరుంటారు అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, న్యాయ నిపుణులు, టెక్నాలజీ స్పెషలిస్టులు, టెక్నాలజీ నిపుణులు, అలానే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. సో ఈ కమిటీకి ఎవరు చైర్మన్గా ఉంటారంటే మాజీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ అజయ్ సహాని. సో గుర్తుపెట్టుకోండి, డిజిటల్ లాకర్ ఎప్పుడు లాంచ్ చేశారంటే July 1, 2015, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జీడిపి గణాంకాలు మారాయి. న్యూ జీడిపి సిరీస్, న్యూ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సిరీస్, కొత్త స్థూల దేశీయ ఉత్పత్తి లేదా కొత్త స్థూల జాతీయ ఉత్పత్తి గణాంకాలు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ జీడిపి బేస్ ఇయర్ మార్చడం వల్ల మన వృద్ధి రేటు అంచనాలు మారాయి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ జీడిపి విషయానికి వస్తే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాం. కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల విలువ జీడిపి. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ జీడిపి. అది ఎవరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారన్నది మనకు ముఖ్యం కాదు. ఫారిన్ కంట్రీస్కి చెందిన లైక్ ఇన్వెస్టర్స్ ఇండియాలో వచ్చి ప్రొడ్యూస్ చేసినా అది భారతదేశ జీడిపిలో భాగం అవుతుంది. ఇండియాలో ఉత్పత్తి చేయాలి, అది జీడిపి. మరి ఓల్డ్ బేస్ ఇయర్ వచ్చేసి జీడిపికి ఓల్డ్ బేస్ ఇయర్ 2011-12 ఉండేది. ఇప్పుడు న్యూ బేస్ ఇయర్ వచ్చేసి 2022-23, న్యూ బేస్ ఇయర్ 2022-23. మరి ఇప్పుడు మన దేశం అమల్లోకి తెచ్చిన కొత్త జీడిపి సిరీస్ కారణంగా వృద్ధి రేటు అంచనాలు కూడా మారాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, లాస్ట్ టైము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది, 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనా 7.4% ఉంటుందని చెప్పింది. ఇప్పుడు న్యూ బేస్ ఇయర్ 2022-23 ప్రకారము 2025-26లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 7.6% ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేసిన మంత్రిత్వ శాఖ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీ న్యూ సిరీస్ ఆఫ్ యాన్యువల్ అండ్ క్వార్టర్లీ నేషనల్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ని రిలీజ్ చేసింది. న్యూ సిరీస్ ఆఫ్ యాన్యువల్ అండ్ క్వార్టర్లీ నేషనల్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ని రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు ఈ రియల్ జీడిపి ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఈ న్యూ బేస్ ఇయర్ 2022-23 ప్రకారం వాస్తవ జీడిపి, రియల్ జీడిపి అనేది 2025-26లో 322.58 lakh crore చేరుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ న్యూ జీడిపి బేస్ ఇయర్లో జిఎస్టీ డేటాని, అలానే ఈ వాహన్ పోర్టల్ డేటాని, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించిన డేటాని అంతా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తద్వారా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు న్యూ బేస్ ఇయర్. ఇక అలానే మీరు చూస్తే 2026-27కి వృద్ధి రేటును కూడా అంచనాను పెంపొందించడం జరిగింది. 2026-27కి జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్ని కూడా పెంచడం జరిగింది. దీనికి సంబంధించి 2026-27లో మన జీడిపి గ్రోత్ రేటు 7 నుంచి 7.4% మధ్య ఉంటుందని చెప్పేసి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారు చెప్పడం జరిగింది. ఇక మీరు చూస్తే ఈ యొక్క బేస్ ఇయర్స్ విషయానికి వస్తే జీడిపికి న్యూ బేస్ ఇయర్ 2022-23, అదే సిపిఐకి అయితే 2024 అని చెప్పేసి తెలుసుకున్నాం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచికకి బేస్ ఇయర్ వచ్చేసి, కొత్త బేస్ ఇయర్ వచ్చేసి 2022-23. నెక్స్ట్ వన్, కూనో నేషనల్ పార్కుకు బోట్స్వానా నుంచి 9 చిరుతలు, ప్రాజెక్ట్ చీతా.
కూనో నేషనల్ పార్క్ నుంచి బోట్స్వానా నుంచి 9 చిరుతలు. మనం లాస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా దేశమైన బోట్స్వానా నుంచి 8 చీతాలు రాబోతున్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు 9 చీతాలు అందించడం జరిగింది. 8 అనుకున్నారు కానీ 9 చిరుతలు అందించింది బోట్స్వానా కంట్రీ. మరి ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాల్సింది మరొకసారి ప్రాజెక్ట్ చీతాని 2022లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా భారతదేశంలో అంతరించిపోయిన చీతాలని మళ్ళీ ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ చీతాను లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 2022లో నమీబియా నుంచి 8 చీతాస్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ తీసుకుని వచ్చారు. 2023 ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని తీసుకొని వచ్చారు. 12 ఆఫ్రికన్ చీతాస్, గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికన్ చీతాలని. మరి ఇక్కడ ఇప్పుడు బోట్స్వానా నుంచి 9 చీతాస్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి ప్రవేశపెట్టారు. ఓవరాల్గా ఇప్పుడు ఇండియాలో చీతాల సంఖ్య 48 అని గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఆ 48లో 45 చీతాసు మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఉన్నాయి. ఇక మరో 3 చీతాలు మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నాయి. సో మరి వీటిని కూనో నేషనల్ పార్క్లోకి ఎవరు రిలీజ్ చేశారు అంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు. ఇక ఆఫ్రికన్ చీతా, దీని ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. అదే ఆసియాటిక్ చీతా ఐయూసిఎన్ స్థితి అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్, తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ వన్, సుపబేస్ సైట్ను బ్లాక్ చేసిన ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుపబేస్ అనే ఒక సైట్ని బ్లాక్ చేసింది. మరి ఇక్కడ సుపబేస్ సైట్ అంటే ఏంటి? ఈ సుపబేస్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ యూజ్ చేసే ఒక సైట్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ముఖ్యంగా ప్రోగ్రామర్లు ఉపయోగించే ఒక వెబ్సైట్. వాళ్ళు తయారు చేసే ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని ఈ సుపబేస్ సైట్లో వాళ్ళు ఉంచుతారు, అక్కడ రన్ చేస్తారు. సో మరి ఆ సుపబేస్ అనే వెబ్సైట్ని బ్లాక్ చేయడానికి రీజన్స్ అయితే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్లడించలేదు. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇటువంటి వెబ్సైట్స్నైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్నైనా బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉంటుంది. మరి అది ఏ చట్టం కింద ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A, ఐటీ చట్టం 2000లో ఉండే సెక్షన్ 69A కింద ఈ వెబ్సైట్ని బ్లాక్ చేయడం జరిగింది. మనకి సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అంటేనే గుర్తు రావాల్సింది శ్రేయాస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. 2015. ఆ శ్రేయాస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2015లో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ 69Aని సమర్థించింది. ఇట్ అప్హెల్డ్ ద సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. ఎందుకు? ఈ సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ని కావచ్చు, వెబ్సైట్స్ని బ్లాక్ చేయవచ్చు. ఎప్పుడు? ఇండియన్ సావరినిటీకి, ఇండియన్ సెక్యూరిటీకి, భారతదేశ భద్రతకు, భారతదేశ సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు వాటిని బ్లాక్ చేయవచ్చు. ఇండియన్ సావరినిటీకి, ఇండియన్ సెక్యూరిటీకి ఏదైనా థ్రెట్ ఉందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించినప్పుడు బ్లాక్ చేయవచ్చు. సో అదేంటి సెక్షన్ 69A. నెక్స్ట్ వన్, నానో బనానా 2. గూగుల్ సంస్థ నానో బనానా 2 అనే ఒక AI ఇమేజ్ జనరేషన్ టూల్ని లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేషన్ టూల్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున ఓపెన్ ఏఐకి సంబంధించిన ChatGPT కావచ్చు, గూగుల్కి సంబంధించిన జెమినీ AI కావచ్చు, XAI కంపెనీకి సంబంధించిన గ్రోక్ 3 చాట్బాట్, ఇటువంటి చాట్బాట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మనము ఆ చాట్బాట్స్ని ఉపయోగించి ఇమేజెస్ని తయారు చేయవచ్చు, ఇమేజెస్ని డెవలప్ చేయవచ్చు, వీడియోస్, ఆడియోస్. సో మరి ఇక్కడ గూగుల్ లాంచ్ చేసిన నానో బనానా 2 వర్షన్ ఏంటిది? ఇది ఒక AI ఇమేజ్ జనరేషన్ టూల్. మీరు ఇక్కడ చూస్తే ఈ జెమినీ AIలో ఈ నానో బనానా 2ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ టూల్ని ఉపయోగించి మనకు కావాల్సిన ఇమేజెస్ని అత్యాధునికంగా చాలా హై క్వాలిటీ, హైలీ సొఫిస్టికేటెడ్ ఇమేజెస్ని తయారు చేయవచ్చు అనమాట.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గూగుల్ కంపెనీ అంటే గుర్తురావాల్సింది జెమినీ ఏఐ. మరి నానో బనానా వర్షన్ 1 ఎప్పుడు లాంచ్ చేసిందంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2025. ఇక నవంబర్ 2025లో నానో బనానా ప్రో అనే వర్షన్ని లాంచ్ చేసింది, నానో బనానా ప్రో. ఇప్పుడు నానో బనానా 2 అనే వర్షన్. సో మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే గూగుల్కి చెందిన జెమినీ 3.1 ఇమేజ్ మోడల్. గుర్తుపెట్టుకోండి, జెమినీ ఏఐ అన్నా జెమినీ 3 వర్షన్ అన్నా ఇవంతా కూడా గూగుల్ కంపెనీ వర్షన్స్ అంతే. ఇవి జెమినీ 3.1 ఇమేజ్ వర్షన్ మోడ్లో ఈ టూల్ని ఉపయోగిస్తారు. ఇక ఏఐ అంటేనే గుర్తురావాల్సింది మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఈ ఏఐ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు ఫస్ట్ టైం అంటే 1956లో జాన్ మెకార్థీ అనే ఆయన. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఏఐగా పిలుస్తారు, ఏఐ పితామహుడు. ఇక మరి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ కూడా ఉన్నారు. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా జెఫ్రీ హింటన్ అనే వ్యక్తిని పిలుస్తారు, జెఫ్రీ హింటన్. మరి ఎందుకు గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తారంటే ఈయన ఏఐ సెక్టార్లో, ఏఐ రంగంలో చాలా రీసెర్చ్ చేశాడు. ఇక అలానే గాడ్ మదర్ ఆఫ్ ఏఐ కూడా ఉన్నారు. గాడ్ మదర్ ఆఫ్ ఏఐ అని ఎవరు పిలుస్తారంటే చైనాకు చెందిన ఒక ఉమెన్ సైంటిస్ట్, చైనాకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఫీ లీ అనే ఒక మహిళ, ఈమెని గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా పిలుస్తారు. అన్నీ మనం ఆల్రెడీ ఏఐ గురించి డిస్కస్ చేసుకున్నామండి. నానో బనానా. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ సంక్రమణను తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ కంట్రీ ఒక రికార్డు సృష్టించింది. తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ వ్యాధి సంక్రమణను తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం. డెన్మార్క్ బికమ్స్ ఫస్ట్ యూరోపియన్ యూనియన్ నేషన్ టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి అండ్ సిఫిలిస్. దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. మరి ఏంటి అసలు ఇది? జనరల్గా హెచ్ఐవి అయినా సిఫిలిస్ వ్యాధి అయినా మదర్కు ఉంటే చిల్డ్రన్కి, బిడ్డకు కూడా వస్తుంది. బట్ అలా రాకుండా నిర్మూలించింది. మరి ఎలా ఈ ఘనత సాధించింది అచీవ్మెంట్ అంటే 2021 నుంచి 2024 మధ్య WHO నిర్దేశించిన లక్ష్యాలు, WHO సెట్ చేసిన టార్గెట్స్ని డెన్మార్క్ సాధించింది. మరి ఏ విధంగా ఎలిమినేట్ చేశారు, ఏ విధంగా నిర్మూలించారు అంటే కండిషన్ ఏమైనా ఉందా అంటే ప్రతి 100 ప్రెగ్నెంట్ ఉమెన్కి గాను కనీసం 95 ప్రెగ్నెంట్ ఉమెన్కి టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తే ఎలిమినేషన్ చేసినట్టు, నిర్మూలన చేసినట్టు. గుర్తుపెట్టుకోండి, ప్రతి 100 మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి గాను కనీసం 95 మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి టెస్టులు చేసి వాళ్ళకి అవసరమైన చికిత్స అందిస్తే అప్పుడు నిర్మూలించినట్టు, మదర్ టు చైల్డ్, తల్లి నుంచి బిడ్డకు నిర్మూలించినట్టు. అలానే ప్రతి 1,00,000 జననాలకు గాను, ప్రతి 1,00,000 బర్త్స్కి గాను 50 కంటే తక్కువ మంది చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే అప్పుడు నిర్మూలించినట్టు. సో మనకి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 కంట్రీస్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, 27 దేశాలు. నెక్స్ట్ వన్, అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతి. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి. మనం చూస్తూ ఉన్నాం ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. సో ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఒక జాయింట్గా అటాకులు చేయడం మొదలుపెట్టాయి. బట్ ఇజ్రాయెల్ ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది, అమెరికా ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. ఆపరేషన్లలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, అమెరికా లాంచ్ చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అమెరికా లాంచ్ చేసిన ఆపరేషన్ ఇరాన్కి వ్యతిరేకంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్, ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలు అటువంటి వాటిపైన అటాక్ చేసింది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్కి వ్యతిరేకంగా లాంచ్ చేసిన ఆపరేషన్ రోరింగ్ లయన్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకున్న జమ్మూ కాశ్మీర్ జట్టు. జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ రంజీ ట్రోఫీ
టోర్నమెంట్ని గెలుచుకునింది. మరి ఈ ట్రోఫీని గెలుచుకున్న 19th టీం 19వ జట్టు ఈ టోర్నమెంట్ ఫైనల్ కర్ణాటకలోని హుబ్బళిలోని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ మ్యాచ్ యాక్చువల్లీ డ్రా అయింది. ఫైనల్లో ఎవరిపైన గెలిచారు అంటే కర్ణాటక. ఈ మ్యాచ్ యాక్చువల్లీ డ్రా అయింది, కానీ ఎలా విజేతను నిర్ణయిస్తారు అంటే ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా, ఇన్నింగ్స్ ఆధిక్యత ఆధారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఓవరాల్గా 633 రన్స్ ఆధిక్యంలో ఉండింది. ఇక మరి రంజీ ట్రోఫీ విషయానికి వస్తే రంజీ ట్రోఫీ అనేది భారతదేశపు డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్, భారతదేశపు స్వదేశీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్. మరి ఇది టెస్ట్ ఫార్మాట్లో జరుగుతుంది. టెస్ట్ ఫార్మాట్, రెడ్ బాల్ క్రికెట్ అని చెప్పవచ్చు, ఎర్ర బంతిని ఉపయోగిస్తారు. మరి ఓవరాల్గా రంజీ ట్రోఫీని అత్యధికంగా గెలుచుకున్న జట్టేది అంటే ముంబై టీం. ముంబై టీము 42 టైమ్స్ గెలుచుకునింది, 42 సార్లు. మరి రంజీ ట్రోఫీ ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1934-35 సీజన్, 1934-35 సీజన్. మరి రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే రంజిత్ సిన్హజీ అనే ఒక వ్యక్తి పేరును పెట్టడం జరిగింది. రంజిత్ సిన్హజీ, రంజిత్ సిన్హజీ అనే ఆయన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రంజిత్ సిన్హజీ. ఈయన 1896 ఆ టైంలోనే ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్ తరపున ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ఆడాడు. అప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి ఇంగ్లాండ్ తరపున ఆడారు. ఇక మరి భారతదేశపు మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అంటే సికే నాయుడు గారు. మన తెలుగు వ్యక్తి సికే నాయుడు, కల్నల్ కొఠారి నాయుడు, సికే నాయుడు. మరి ఇక గుర్తుపెట్టుకోండి, ఈ జమ్మూ కాశ్మీర్ టీము ఫైనల్లో ఎవరిపైన గెలుపొందింది అంటే కర్ణాటక టీం. కర్ణాటక 8 టైమ్స్ గెలుపొందింది రంజీ ట్రోఫీని. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాప్టెన్ వచ్చేసి పరస్ దోగ్రా. ఇక రంజీ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్ చేసిన వ్యక్తి వసీం జాఫర్. 10,000కు పైగా రన్నులు చేశాడు. ఇక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు రాజిందర్ గోయల్, 639 వికెట్స్ తీశాడు. 639 వికెట్స్. నెక్స్ట్ వన్, అరుదైన వ్యాధుల దినోత్సవం, రేర్ డిసీజెస్ డే. అరుదైన వ్యాధుల దినోత్సవం ఎవ్రీ ఇయర్ రేర్ డిసీజెస్ డేగా 28th ఫిబ్రవరి 28న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 లేదా ఫిబ్రవరి 29. ఫిబ్రవరి 29 ఎప్పుడు? లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 28 నార్మల్ ఇయర్స్లో అయితే, లీప్ ఇయర్లో అయితే ఫిబ్రవరి 29. ఇది అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకునే ఒక దినోత్సవం. ఈ దినోత్సవం 2008లో స్టార్ట్ అయింది. 2008లో దీన్ని లాంచ్ చేసినది యూరోపియన్ సంస్థ, RDIs అనే సంస్థ. RDIs రేర్ డిసీజెస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ యూరప్లోని రేర్ డిసీజెస్ నిర్మూలన సంస్థ. సో ఇది గుర్తుపెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఇక్కడ రేర్ డిసీజెస్ అంటే ఏంటి? అరుదైన వ్యాధులు. ఇటీవల తెలుసుకున్నాం కదా, భారతదేశపు మొట్టమొదటి లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ నేషనల్ బయో బ్యాంక్ని అహ్మదాబాద్, గుజరాత్తో ఏర్పాటు చేశారని చెప్పేసి. సో రేర్ డిసీజెస్ అంటే ఉదాహరణలు తీసుకుంటే మీరు లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ అరుదైన వ్యాధులు, గౌచర్స్ డిసీజ్ అని, సిస్టిక్ ఫిబ్రోసిస్, హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, ఇటువంటివన్నీ కూడా రేర్ డిసీజెస్ కిందకు వస్తాయి. మరి ఇండియా ఏమైనా పాలసీ లాంచ్ చేసిందంటే 2021లో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ లాంచ్ చేసింది. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. ఈ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 ప్రకారం 63 రకాల వ్యాధుల్ని అరుదైన వ్యాధులుగా ఇండియాలో గుర్తించారు. ఇండియాలో అయితే 63 వ్యాధుల్ని మాత్రమే అరుదైన వ్యాధులుగా గుర్తించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ప్రపంచవ్యాప్తంగా అయితే సుమారుగా 450 వ్యాధుల్ని అరుదైన వ్యాధులుగా గుర్తిస్తారు. బట్ ఇండియాలో ఈ పాలసీ ప్రకారం 63 రకాల వ్యాధులు అరుదైన వ్యాధులుగా ఉన్నాయి. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, LCH ప్రచండ్ మనం డిస్కస్ చేసుకున్నాం. లైట్ కంబాట్ హెలికాప్టర్, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇటీవల ద్రౌపది ముర్ము గారు ఇందులో విహరించారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నారండి. తేలికపాటి యుద్ధ విమానం వేరు, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ వేరు. నీకు యుద్ధ విమానం వేరు, యుద్ధ హెలికాప్టర్ వేరు.
యుద్ధ విమానంలో విహరించిన మొట్టమొదటి భారత రాష్ట్రపతి అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన 2006లో సుఖోయ్ 30 మార్క్ 1 యుద్ధ విమానంలో ట్రావెల్ చేశారు, విహరించారు. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ ఆర్ టు టేక్ ఎ సార్టీ ఇన్ ఫైటర్ జెట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదే యుద్ధ విమానంలో విహరించిన మొట్టమొదటి భారత మహిళా రాష్ట్రపతి అంటే ప్రతిభా పాటిల్ గారు. ఈమె 2009లో సుఖోయ్ 30 యుద్ధ విమానంలో విహరించారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఆర్ టు టేక్ ఎ సార్టీ ఇన్ ఫైటర్ జెట్ ప్రతిభా పాటిల్ గారు. ఇక భారతదేశంలో 2 యుద్ధ విమానాలలో విహరించిన మొట్టమొదటి రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము గారు. ఈమె 2023లో సుఖోయ్ 30 యుద్ధ విమానము, 2025లో రఫాలే ఫైటర్ జెట్లో విహరించారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ 2 ఫైటర్ జెట్స్ ద్రౌపది ముర్ము. ఇక మరి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము. ఫస్ట్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ లైట్ కంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ్ ద్రౌపది ముర్ము. అట్లా ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, కోల్ వెట్లాండ్స్ కేరళ. సో ఇండియాలో టోటల్ రామ్సార్ సైట్స్ 98 ఉన్నాయి. ఇటీవల 2 యాడ్ అయ్యాయి కదా, పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, అలానే గుజరాత్లోని చారీ దండ్ అనేది ఒక వెట్లాండ్. మరి ఇక్కడ మరొకసారి కన్ఫ్యూజ్ అవుద్దండి, పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్ అంటున్నారు ఏంటి సార్, పట్నా అనేది బీహార్ కదా అంటే కన్ఫ్యూజ్ అవుద్దండి. పట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లో ఉంది. బీహార్ రాజధాని పట్నానే, కానీ ఉత్తరప్రదేశ్లో కూడా పట్నా బర్డ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్ సనంద్ గుజరాత్. సిక్కింలోని పాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు త్రిలోచన్ పోఖ్రెల్ పేరు. బియ్యం ఫోర్టిఫికేషన్ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు. అనకాపల్లిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ 2300 crore ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీకి CJI చీఫ్ మినిస్టర్ శంకుస్థాపన. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తెలంగాణ. అజయ్ సహానీ కమిటీ డిజిలాకర్ రూల్స్. GDP గణాంకాలు మారాయి. కునో నేషనల్ పార్కుకు బోట్స్వానా నుంచి 9 చిరుతలు. సుపబేస్ సైట్ను బ్లాక్ చేసిన ప్రభుత్వం. నానో బనానా 2 AI జనరేషన్ టూల్ని లాంచ్ చేసిన గూగుల్. తల్లి నుండి బిడ్డకు HIV మరియు సిఫిలిస్ సంక్రమణను తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం డెన్మార్క్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అమెరికా. ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇజ్రాయెల్. తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకున్న జమ్మూ కాశ్మీర్ జట్టు. అరుదైన వ్యాధుల దినోత్సవం February 28. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.